దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు దేవుడు మరొక దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి ధ్యాన వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయములో కొన్ని మంచి మాటలు మనకు దేవుడు సొలొమోను చెప్పిన సామెతలలో మనకు చెప్పబడి ఉంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మనము కొన్ని విషయాలు ధ్యానించినట్లయితే తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆ తల్లిని తండ్రిని మనం సన్మానిస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీర్ఘాయుష్యుడు అవ్వడం, అంత మాత్రమే కాదు, ఆశీర్వాదాలు దీవెనలు మనకు వచ్చునని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. రోజు చాలామంది జీవితాల్లో తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు వారు డెసిషన్స్ యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ తీసుకుంటున్నారు. వారు త్రోవ తప్పిపోయినటువంటి వారుగా తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. అనేక మంది తల్లిదండ్రులు కొన్ని సందర్భాలలో నా దగ్గరికి కూడా వచ్చి, అయ్యా నా బిడ్డలు ఇలాగా దారి తొలగిపోయినారు, వారి కొరకు ప్రార్థించేయండి, వారు చెడు వ్యసనములకు లోనై ఉన్నారు, వారి కొరకు ప్రార్థించేయండి అని తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే సొలొమోను ఈ విధంగా ముందుగానే ఆయన దేవుని జ్ఞానము చేత ఆయన రాసి ఉన్నాడు. కాబట్టి సొలొమోను తల్లి బేత్షెబ, ఆమె దావీదు రాజు దగ్గరికి వెళ్ళి, నా కుమారుణ్ణి రాజుగా చేయి, నీ తర్వాత రాజుగా చేయని వేడుకుంది. ఎందుకంటే ఆయన మంచి జ్ఞాని అని బేత్షెబకి తెలుసు. అంత మాత్రమే కాదు, దేవుడికి కూడా అతనంటే ఇష్టమే. అందుకే దావీదు తదనంతరము సొలొమోను రాజుని దేవుడు ఇజ్రాయేలీయులకి రాజుగా నియమించాడు. సొలొమోను జ్ఞానముతో పరిపాలన చేశాడు. ఆ జ్ఞానము దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడు. అందుకే ఇజ్రాయేలీయులందరూ కూడా సొలొమోను రాజు ఉన్న కాలంలో దేవుని మందిరాన్ని కూడా కట్టగలిగాడు. దేవుని సంతోషపరిచాడు. మొట్టమొదటిగా తల్లిదండ్రులను కూడా సంతోషపరిచాడు, దేశాన్ని కూడా సంతోషపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు, ఎలాగ నువ్వు నీ తల్లిదండ్రుల మాట వింటున్నావు, ఎలాగా నీ తల్లిదండ్రులకి లోబడి ఉంటున్నావు, అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడివై నీకు క్షేమము కలుగుట నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి దేశములో ఒక పురుషుడు లేక ఒక యవనస్తుడు దీర్ఘాయుష్యవంతుడుగా కావాలంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ పని ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించడం. ఈరోజు తల్లిదండ్రులని కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, తల్లిదండ్రుల మాటను వినకుండా వారి ఇష్టం వచ్చినట్టు జీవించేవారు, వాళ్ళకి దీర్ఘాయుష్షు కాదు, వారి జీవితంలో ఏ ఆశీర్వాదాలు కూడా ఉండవు.
ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా తల్లిని తండ్రిని సన్మానించినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవడమే కాదు, దేశములో ఆశీర్వదించబడతారు. కాబట్టి అలాగే న్యూ టెస్టమెంట్లో కూడా, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుప్రభు దగ్గరికి జబదయి కుమారుల తల్లి వెళ్ళింది. అయ్యా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే నీ పక్కన, కుడి పక్కన ఒక కుమారుడు, ఎడం పక్కన ఒక కుమారుడు కూర్చున్న దానికి శక్తి దయచేయి. తల్లికి, ఈ లోకంలో నిన్ను జన్మనిచ్చిన తల్లికి అందరికంటే ఎక్కువగా ప్రేమ ఉంటుంది నీ పట్ల. కాబట్టి తల్లి ప్రేమ నీవు ఈ లోకంలో దేనితో కూడా పోల్చలేనటువంటి గొప్పది తల్లి ప్రేమ. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాటను మీకు బాగా తెలుసు. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే నేను మిమ్మల్ని ఆదరించేదను. అంటే ఆదరింపబడుదురు అని చెప్పబడింది. అంటే దేవుడు కూడా తల్లితో పోలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రేమను తల్లితో పోలుస్తున్నాడు. నిజముగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. తల్లిదండ్రుల్ని ప్రేమించే గుణము నీలో ఉందా? అందుకనే యేసుప్రభు కూడా ఈ లోకంలో ఒక మాట చెప్తాడు మత్తయి సువార్తలో. ఒకడు పరలోక రాజ్యం గురించి అడిగితే, నిత్యజీవం పొందేదానికి నేనేం మంచి కార్యం చేయాలి అని అడిగితే, యేసుప్రభు మత్తయి సువార్త 19:18 యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. ఎంత గొప్ప మాట! అంటే దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అదే విధమైనటువంటి యెహోవా దేవుడు చెప్పిన మాటను యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చెప్తున్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కాబట్టి తల్లిదండ్రులు అంటే ఈరోజు చాలామందికి లెక్కలేనితనం. కాబట్టి అలాగా ఉండకూడదు. తల్లిని దుఃఖ పెట్టకూడదు, తండ్రిని సంతోషపరిచేటట్లుగా ఉండాలి. తల్లిదండ్రులకి విధేయులైన పిల్లలుగా ఉండాలి. ఆశీర్వదించే దేవుడు ఇవి చూస్తాడు. కాబట్టి ఆ సొలొమోను తల్లి ఏ విధంగా దావీదు రాజును వేడుకుంది, యేసు ప్రభుని జబదయి కుమారుల తల్లి ఏ విధంగా వేడుకుందో, ఈరోజు నేను కూడా మీ అందరికీ దేవుని బిడ్డలముగా ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. వారు ఆ విధంగా వేడుకున్నారు బిడ్డల కొరకు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో అందరినీ తన బిడ్డలుగా తనను ఎందరు అంగీకరించిన అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. కాబట్టి ఈ అధికారము నువ్వు నేను పొందుకునేదానికి పొందుకున్నట్టుకు దేవుని యొక్క ప్రేమలోకి వచ్చి నీ తల్లిని తండ్రిని సన్మానించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని, ఒక్కొక్కరిని మీ ఆశీర్వాదములతో ముందుకు నడిపించమని, తల్లిదండ్రులకు లోబడే గొప్ప మనస్సు వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.